సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. కథ యాచకుడు, రచన తటవర్తి బద్రీరాజు. హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజీ బస్ స్టాప్ ప్రతిరోజు చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఉండే బస్ స్టాండ్ నుండి సిటీలోని అన్ని ప్రాంతాలకు బస్సులు ఉండడం వలన ఎప్పుడూ ప్రయాణికులు ఉంటారు. ఉదయం సాయంత్రం అని తేడా లేదు. ఏ సమయంలో అయినా ఒకేలా ఉండే ప్రదేశం ఇది మాత్రమే అనిపిస్తూ ఉంటుంది రోజూ చూసేవాళ్ళకి. అక్కడ సిగ్నల్ పక్కనే ఉన్న ఫుట్పాత్పై చిరు వ్యాపారులు వాళ్ళు అమ్మే వస్తువులు అందరికీ తెలిసేలా గట్టిగా అరుస్తూ ఉన్నారు. వారి పక్కనే యాదమ్మ పువ్వుల మొక్కలు అమ్ముతూ ఉంది. తనకి తెలిసిన నర్సరీ నుండి ప్రతిరోజు చిన్న చిన్న మొక్కలు తీసుకొస్తుంది. యాదమ్మ భర్త ఆటో డ్రైవర్. ఉదయం యాదమ్మ భర్త ఆటోలో తీసుకువచ్చి యాదమ్మను ఇక్కడ దింపుతాడు. సాయంత్రం మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాడు. సాయంత్రం అయితే రోడ్డుపై బుట్టలలో మల్లెపూలు పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు యాదగిరి. వేసవిలో పువ్వులమ్మే యాదగిరి వర్షాకాలం మాత్రం గొడుగులమ్ముతూ ఉంటాడు. ఆ పక్కనే మల్లేశం గోడకు పెట్టుకునే ఫోటోలు అమ్ముతూ ఉంటాడు. చిన్నతనంలో నాన్న కూడా సిటీ అంతా తిరిగి ఈ ఫోటోలు అమ్మడం నేర్చుకున్నాడు మల్లేశం. నాన్న పోయాక ఇక్కడే రోజూ అమ్ముతూ ఉన్నాడు. ఆ తరువాత వరుసగా పాత పుస్తకాలు అమ్మే షాప్స్ ఉన్నాయి. సిగ్నల్ పక్కనే 60 ఏళ్ల వృద్ధుడు సత్తయ్య చిరిగిన పంచి ఒకటి కట్టుకుని కూర్చున్నాడు. నెరిసిన జుట్టు, బాగా పెరిగిన గెడ్డం. ఓ అర్ధరాత్రి పక్కనే ఉన్న ఫుట్పాత్పై పడుకుంటే ఓ వీధి కుక్క వచ్చి సత్తయ్య ఎడమ చేతిపై కరిచేసింది. అప్పటి నుండి ఆ చేతికి గాయం అలానే ఉంది. అది ఎవరికీ కనబడకుండా ఆ ఎడమ చేతికి ఓ గుడ్డ కట్టుకుని ఉంటాడు. అతని పక్కనే ఒక చిరిగిన చిన్న నల్ల రంగు బ్యాగ్. అతని వెనకాల ఎవరో తినగా ఇచ్చిన బిర్యానీ పొట్లం. దాని పక్కనే చిన్న గిన్నె. ఆ గిన్నెలో కొంచెం చిల్లర డబ్బులు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అతను ఒక యాచకుడు అని. సిగ్నల్ పడగానే కుడికాలు కుంటుతూ అందరి దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అతడి దినచర్య అది. రోజు ఆఫీస్ అయిపోయాక శ్రావణి ఈ రూట్లోనే స్కూటీపై ఇంటికి వెళ్తుంది. ఈ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి సుమారుగా సాయంత్రం 6 గంటలవుతుంది. ఈరోజు సిగ్నల్ రెడ్ లైట్ పడగానే సత్తయ్య తన గిన్నె తీసుకుని డబ్బుల కోసం శ్రావణి దగ్గరికి వచ్చాడు. శ్రావణికి యాచకులు అంటే మంచి అభిప్రాయం లేదు. పోయిన నెలలో ది వీక్ మ్యాగజైన్లో వచ్చిన బెగ్గర్స్ మాఫియా అనే ఒక ఆర్టికల్ను శ్రావణి చదివింది. దేశంలో మెట్రో సిటీలలో బిచ్చగాళ్ళు చేసే అకృత్యాలు, చేస్తున్న మోసాల గురించి ఆ వ్యాసంలో చాలా విపులంగా చెప్పారు. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ల చేత మాదక ద్రవ్యాలు అమ్మించడం, చిన్నపిల్లల చేత యాచన చేయించడం, దొంగతనాలు చేయించడం వంటి ఎన్నో చీకటి వ్యవహారాలు ఈ యాచకులు చేస్తూ ఉంటారని తాను చదివింది. దేశంలోని అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ముంబైలో ఉండే భారత్ జైన్ గురించి ఆ వ్యాసంలోనే చదివింది శ్రావణి. 70 లక్షల రూపాయల విలువైన 2 అపార్ట్మెంట్లు అతని దగ్గర ఉన్నాయి. నెలకి ₹1,00,000 భారత్ జైన్ సంపాదిస్తున్నాడు అని చదివి ఆశ్చర్యపోయింది. అలాగే పాట్నాలో అశోక్ థియేటర్ అనే ప్రాంతంలో ఉండే సార్వతియాదేవి అనే ఆమె యాచన చేస్తూ నెలకు ₹50,000 సంపాదిస్తుంది. ఆమె సంవత్సరానికి ₹36,000 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంది. అది చదివినప్పటి నుండి యాచకుల మీద ఒక సదాభిప్రాయం లేదు శ్రావణికి. శ్రావణి దగ్గరకు వచ్చిన సత్తయ్య అమ్మా ధర్మం అన్నాడు. శ్రావణి ఒకసారి సత్తయ్య కేసు చూసి తల తిప్పుకుంది. తరువాత రోజు కూడా ధర్మం చేయి తల్లి అన్నాడు. శ్రావణి కొంచెం చిరాగ్గా మొహం పెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు అంది. మరో రోజు సత్తయ్య ధర్మం అని అడిగితే మీలాంటి వాళ్ళ గురించి నాకు తెలుసు అని అక్కడ నుండి సిగ్నల్ పడగానే వెళ్ళిపోయింది. సత్తయ్య అవేమీ పట్టించుకోకుండా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ధర్మం చేయండి బాబు అని అడుగుతూనే ఉన్నాడు. ఓ రోజు
సిగ్నల్ దగ్గర ఆగిన శ్రావణి ఒక దృశ్యం చూసింది. అది సత్తయ్య తన బ్యాగ్లో నుండి కొన్ని నోట్ల కట్టలు తీసి రోడ్డు దాటి వెళ్ళి ఎవరికో ఇవ్వడం. శ్రావణి తాను చదివిన ఆర్టికల్ గుర్తుకు వచ్చింది. ఇలా సంపాదించి ఆ డబ్బులతో వీళ్ళు మేడలు కడతారు, ఏమి దర్జా లైఫ్, ఎంత ఈజీగా సంపాదిస్తున్నారు అనుకుంది. అయినా ఆతృత ఆగక అసలు ఈ వ్యక్తి డబ్బులు ఎవరికిస్తున్నాడు అని తెలుసుకోవాలి అనుకుంది. ఓ రోజు సాయంత్రం సిగ్నల్ పక్కనే వేచి ఉంది. సత్తయ్య ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, ఎక్కడ ఉంటాడు, తన లైఫ్ ఎలా ఉంది, తన కుటుంబం ఎలా ఉంది, అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంది. కొంచెం చీకటి పడ్డాక సత్తయ్య ఇంటికి బయలుదేరాడు. సత్తయ్యకు తెలియకుండా శ్రావణి తన వెనకాలే వెళ్ళింది. ఊరి చివర మురికివాడలో చిన్న పూరి గుడిసెలో సత్తయ్య ఉంటున్నాడు. అది చూసిన శ్రావణి, అదేంటి మరి అంత డబ్బు సంపాదిస్తూ ఇలాంటి ఇంట్లో ఉంటున్నాడు అనే ఆలోచనలో పడింది. ఎలాగైనా సత్తయ్య గురించి తెలుసుకోవాలి అనుకుంది. ఆ రోజు ఇక చీకటి పడడంతో తను ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత రోజు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ సత్తయ్య ఉండే ఏరియాకి వెళ్ళింది. అక్కడ సత్తయ్య గురించి కొంతమందిని అడిగితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. సత్తయ్య ఎవరూ లేని అనాథ కాదు, అందరూ ఉండి ఎవరూ పట్టించుకొని అనాథ. సత్తయ్యకు ఉన్న 2 కొడుకులు ఎవరూ చూడకపోతే ఎవరికీ భారం కాకూడదు అని ఇలా యాచన చేస్తూ తన పొట్ట తాను పోషించుకుంటున్నాడు. మరి ఆ నోట్ల కట్టలేంటి, అవి ఎవరికి ఇస్తున్నాడు? ఏవైనా చీకటి వ్యవహారాలు చేసిన ధనమా? ఇతను కూడా ఏమైనా మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఆ డబ్బులే ఆ రోజు ఎవరికో ఇచ్చుంటాడేమో అనే ప్రశ్నలు మాత్రం శ్రావణి మెదడులో తిరుగుతూ ఉన్నాయి. సత్తయ్య ఉండే ఏరియా నుండి వచ్చేస్తుంటే తనకి ఆ రోజు సత్తయ్య దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి కనబడ్డాడు. అతనిని ఆపి తన సందేహాలు మొత్తం అడిగింది శ్రావణి. అతను చెప్తున్న విషయాలు వింటూ ఆశ్చర్యపోయింది. సత్తయ్యకు 2 కొడుకులు, ఎవరూ చూడకపోవడంతో తానొక్కడు ఇక్కడ ఉంటున్నాడు. ఎవరికీ భారం కాకూడదని యాచన చేస్తూ బతుకుతున్నాడు. ఇక ఆ డబ్బుల విషయానికి వస్తే తను బతకడానికి ఖర్చు పెట్టుకున్నాక మిగిలిన డబ్బులన్నీ దాచి ఇక్కడ దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో ఇస్తున్నాడు. తనలానే బిడ్డలు చూడని తల్లిదండ్రులు కొంతమందికైనా సహాయం చేయగలుగుతానని నన్ను పిలిచి ఆ డబ్బులు ఇచ్చాడు. ఆ రోజు ఆ డబ్బులు నేనే తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చాను అని చెప్పాడు ఆ అపరిచిత వ్యక్తి. చదువుకున్న నేను కూడా ఎంత తప్పుగా ఆలోచించాను. ఏదైనా ఒక విషయాన్ని విన్న వెంటనే లేదా చదివిన వెంటనే లేదా చూసిన వెంటనే ఒక అభిప్రాయానికి రావడం, దాని వెనుక పూర్తి వివరాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంత తప్పు. సత్తయ్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఒక మంచి వ్యక్తి గురించి కూడా ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చేశాను అని తనలో తానే పశ్చాత్తాపపడింది శ్రావణి. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.